వాస్తవానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో తన పని తాను చేసుకెళ్ళిపోతున్నారు. పవన్ కళ్యాణ్ని కెలకడం అనేది మొదలెడితే అది కెలికిన వాళ్ళకి చాలా ప్రమాదం. ఇప్పుడు ఎవరు కెలుకుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ని టీడీపీ నాయకులు కెలుకుతున్నారు. ఖచ్చితంగా అవుననే సమాధానం. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా కూడా జనసేన టీడీపీకి పొసగట్లేదు. చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు కలిసి పోటీ చేశారు, కలిసి అధికారంలోకి వచ్చారు. అధిష్టానం పెద్దల నిర్ణయాలు అవంతే. కింది స్థాయిలో మాత్రం మనసులు కలవట్లేదు, చేతులు కలవట్లేదు, జెండాలు కలిపి తిరగట్లేదు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గానే. ఎప్పుడైతే ఇప్పుడు నారా లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే ఇది వచ్చిందో, భావన వచ్చిందో గత కొద్ది రోజులుగా, ఆ భావన వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ను పెంచుతోంది. ఇప్పుడు అదే ఎఫెక్ట్. అలాగని చెప్పి పవన్ మీద రేపొద్దున్న ఒకవేళ తెర వెనక లేదంటే చాప కింద నీరులా ఒక దుష్ప్రచారం మొదలుపెట్టిన ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది ఒక రకంగా. అది పవన్ కళ్యాణ్కు ఏ అర్హత ఉంది, పవన్ కళ్యాణ్ని సీఎం ఎలా చేస్తారు, లేదంటే పవన్ కళ్యాణ్ ఇదంతా చేస్తున్నారు, ఇలా రకరకాల. పవన్ కళ్యాణే ఇప్పుడు తనకి సీఎం అవ్వాలి, గతంలో కూడా 2-3 సార్లు నాకు సీఎం అవ్వాలని అన్నారు, తర్వాత మార్చారు. ఇవన్నీ మొదలైపోయినాయి ఆల్రెడీ. వాళ్ళు టీడీపీ సానుభూతి పరులు అనుకోవచ్చు, ఇంకొకరు అనుకోవచ్చు, మొదలుపెట్టారు. కాకపోతే అది పవన్ కెలికినట్టే అవుతుంది. పవన్ని పదే పదే కెలికి పవనే చేస్తున్నాడు అంటే ఆయన ఆల్రెడీ ఇప్పటికే విశ్వరూపం చూపిస్తున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత. అలాగని అధికారంలో లేకపోయినా పవన్ కళ్యాణే, అధికారంలో ఉన్న పవన్ కళ్యాణే. ఆయన అప్పుడు ఎలా నిర్ణయాలు తీసుకోవాలో, ఎలా అగ్రెసివ్గా వెళ్ళారో, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వస్తుంటే ఆయన రావాలనుకుంటే వచ్చి తీరారు అంతే. ఆయన హెలికాప్టర్ని అడ్డుకోగలిగారు తప్ప ఆయన రాకుండా అడ్డుకోలేకపోయారు. బోర్డర్ వరకు వస్తే అవసరమైతే ఆయన రోడ్డు మీద పడుకున్నారు, రోడ్డు మీద కూర్చునిపోయారు. ఆయన నన్ను ఎలా అడ్డుకుంటారో చూద్దామని. ఫైనల్గా ఆయన వచ్చి తీరారు బాబు గారి దగ్గరికి. సెంట్రల్ జైలుకి వెళ్ళారు, ఆయన పరామర్శించారు, బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ పరిణామాలన్నీ ఒక్కసారిగా పొత్తును ప్రకటించేలా చేశాయి. అంటే పవన్ని అడ్డుకోవడం అనేది అసాధ్యం. అధికారంలో లేనప్పుడే ఆయన అడ్డుకోలేకపోయారు. ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన అడ్డుకోవడం అనేది అంత సాధ్యమవుతుందా? కాకపోతే కెలుకడం అనేది కనుక అది మానుకోకపోతే ప్రమాదం జనసేనకే ఉండదు, భవిష్యత్తులో టీడీపీకే ప్రమాదం అనేవాళ్ళు కూడా లేకపోలేదు మరి.